పర్యాయం మీ కరుణాపేట మీద వచ్చాం ప్రభువా. ఈ సమయమందు నాయన అనేక మంది మీ దైవ సేవకులుగా ఈ స్థలం మందు కూడుకొని అయా మా ప్రియులు మీ ప్రియ కుమారుడు సత్యనారాయణ గారి అయా బాప్తీస్ కార్యక్రమం విషయమై మరలా ప్రార్థన చేస్తున్నాం. ఇదేనో నీ కుమారుని నాయనా నీ దాసుల ద్వారా నీటి బాప్తీసం ఇస్తుండగా నీటిలో ముంచబడిన సమయమందు తన క్రియలన్నీ సమాధి చేయబడి నూతనముగా తిరిగి లేవడానికి మీరు కృప చూపించండి. ఆనాడు మీరు పొందిన ఆత్మను ఈ నీ కుమారుడి మీద కూడా పంపించమని ప్రార్థన, దాసుల యొక్క అభిషేకము నీ బిడ్డ మీద ఉంచమని, ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి. తన కుటుంబానికి రక్షణ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తీసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? ఈ అయ్యగారు కానీ మీకు ఎవరైనా చెప్పారా? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి నమ్ముతున్నారా? మీ పాపాల కొరకు నమ్ముతున్నారా? మీకు ఎవరు బలవంతం చేయలే. రేపొద్దున చట్టాలు వచ్చినాయి. చట్టాలు ఏంటంటే మాపు చేసిన మమ్మల్ని తీసుకుని జైల్లో పడేయటం, మాకు జరిమానా అయితే అది నువ్వు ఎవడన్నా వచ్చి అడిగినా మన ఎవరు బలవంతము చేయలే, పాస్టర్లకు మా ఒత్తిడి నా ఇష్టపూర్వకం తీసుకుని చెప్పపోయావు అనుకో, రేపొద్దు మీ మత్తయ్య ఎక్కడ ఉన్నావు అది లేదు కదా. అది మంచిది. మీరు ఓకే, మంచి సాక్ష్యం. సత్యనారాయణ చెప్తున్నారు. మరి క్రమంగా మందిరానికి వస్తారా? క్రమంగా బుధవారం, అది శుక్రవారం, ఆదివారం క్రమంగా దేవుని ఉంటారా? అక్కడికి పోతారా? బల్లాడినప్పుడు మందిరంలో ఉంటారుగా. నమ్మకంగా ఉండండి. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం తీస్తూ దశమాగా ప్రభుత్విస్తారా? వాటిలో కూడా క్రమంగా ఉండాలి. ఓకేనా? సేవకుని మాట వినాలి. ఎక్కడ ఇప్పుడు నుంచి మీరు ఏది అప్పుడు చేసినప్పుడు మీరు పట్టించుకోవాలా. ఇప్పుడు నుంచి ఎక్కడ తిరుగుబాటు కానీ ఏది రాకుండా చేసుకుంటే దేవుడు మీరు దీవిస్తాడు. ఓకేనా? సత్యనారాయణ సాక్ష్యాన్ని బట్టి ఈ రోజున మరి ప్రభు మనకిచ్చిన అధికారం చొప్పున ప్రతి ఒక్కరి బాప్తీసం ఇవ్వండి అని చెప్పారు. నమ్మిన వారికి దాని చొప్పున సత్యనారాయణ బాప్తీసం ఇస్తా ఉన్నాం. పెట్టుకోండి, మీకు ముక్కులు పెట్టుకోండి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో కాలు మూడలేదు, కాళ్ళు కాళ్ళు కులన్నీయు తీరిపోయే సంహార దూతను దాటిపోయే, తీరిపోయే సంహార దూతను దాటిపోయే. దావీదు గారి పేరు పెడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ఇక్కడ చూసిన ప్రభు భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైతే ప్రభువానికి స్తోత్రాలు రక్షించబడతారన్నట్లుగా నాయన మార్కు సువార్త రాసినట్టు ప్రభు నీ కుమారుడు రక్షించబడ్డాడని నమ్ముచున్నావు నాయన. ఇంకనో ప్రభు నీ వైపు లోక వైపు చూడకుండా నీ వైపు చూసి వారిగా ఉంచండి అయ్యా. బ్రతికే వారిగా రాజ్యమును పొందుకున్నాడు నమ్ముచు ప్రార్థన చేస్తున్నావు. పరలోకమును నువ్వు సంతోషిస్తున్నావు నమ్ముచు ప్రార్థన చేస్తున్నావు నాయన. సత్యనారాయణ ప్రభు దావీదుగా మార్చబడ్డాడు. దావీదు వలె నీ సన్నిధిలో ప్రభు ఆరాధించేవారిగా ఉంచి, స్తుతించేవారిగా ఉంచి, ప్రతివారిగా ఉంచి, ఇష్టమైన వారిగా ఉంచి సహాయం దయచేయండి. కుటుంబాన్ని ప్రాంతంలో రక్షించుకునే బిడ్డగా ఉంచమని, వెలుగుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా మీకు వందనాలు. ఈ రోజు నేను ఇంత మంచి కార్యం చేసినందుకు స్తోత్రం. దైవ సేవక సమక్షంలో నూతనమైన జీవితాన్ని ఇచ్చారు. నూతనమైన కార్యాలు కూడా చేయండి. మీ ఆత్మ తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు బాప్తీసం తీసుకున్న యొక్క దావీదు కుటుంబానికి వచ్చిన సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్.
ప్రవేశ రక్తమే జయం ప్రవేశనామం సంపూర్ణ జయం కలుగును గాక.